ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ఏంటంటే ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అదేంటంటే మన భారతదేశంలోనే మనందరం గర్వించదగ్గ కంపెనీ అన్నమాట ఇస్రో నుంచి మనకి జాబ్ వేకెన్సీ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ మనం అంటే ఇప్పుడు ఆ జాబ్ గురించి డిస్క్రిప్షన్స్లోకి వెళ్తే కనుక మనకి జాబ్స్ ఏమున్నాయి, అలాగే ఇప్పుడు ఆ జాబ్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అండ్ లాస్ట్ డేట్ ఏంటి అనేది కూడా మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. సో మనకి ఇస్రో నుంచి జాబ్స్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో దానికి లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ వచ్చేసి ఫిబ్రవరి 12 లోపల మనం అప్లై చేసుకోవాలి, రైట్. సో ఇక్కడ కొంచెం కిందకి వెళ్తే కనుక మనకి వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయి అండ్ ఏంటనేది తెలుసుకోవచ్చు. మొత్తం వేకెన్సీస్ 41 వేకెన్సీస్ ఉన్నాయండి. సో దానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 30 సంవత్సరాల లోపు ఉండాలి. సో ఓకే, సో ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీకు స్టార్టింగ్ వచ్చేసి 250 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే నేను చెప్పిన కేటగిరీస్ లాగా, అంటే కేటగిరీస్ మీన్స్ అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ బీసీ ఇలా ఉంటారు కదా. సో అలా క్రైటీరియాస్ అనమాట. సో ఇక్కడ అప్లికేషన్ వచ్చేసి మీకు ఆన్లైన్ అన్నమాట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ జాయినింగ్ ఇస్రో ఫర్ అడ్వర్టైజింగ్ పోస్టింగ్ కెన్ ఫాలో ద ఫాలోయింగ్ రూల్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే www.nrsc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనం రిజిస్టర్ అవ్వాలి. సో అక్కడ వచ్చేసి స్టాఫ్ నర్స్ ఉంది, అలాగే లైబ్రేరియన్ పోస్ట్ ఉన్నాయి, సైంటిస్టులు ఉన్నాయి, అలాగే వచ్చేసి మీకు ఇంజనీరింగ్ పోస్ట్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీకు కనిపిస్తున్న వెబ్సైట్ని కూడా నేను క్లిక్ చేసి మీకు ఎలా అనేది నేను చూపిస్తాను అన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, మీకు అప్లై హియర్ అని కనిపించింది కదండి, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. డైరెక్ట్గా మీకు వచ్చేసి మీకు ఎన్ఆర్ఎస్సి దాని మీదకి వెళ్తుంది అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఈ వీడియో పర్పస్ కోసం నేను మొబైల్లో ఓపెన్ చేశాను. ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ కూడా వచ్చింది. సో అదేంటంటే మనం ఫైర్ ఫాక్స్ వాడుతుంటే కనుక పలానా వర్షన్ వాడాలి, క్రోమ్ అయితే ఇలా వాడాలి అని చెప్పి వచ్చిందన్నమాట. మీరు వాళ్ళు స్పెసిఫై చేసిన బ్రౌజర్లో మాత్రమే మీకు ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఓకే, సో మీకు అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనం లాగిన్ క్రెడెన్షియల్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం అప్లికేషన్ ఫిల్అప్ చేయాలన్నమాట. సో మనకు అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి అంటే కనుక ప్రతి ఒక్క అదే అంటే మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ వీటన్నిటికీ ఉన్నట్టు మన సిగ్నేచరు, ఫోటో, అలాగే మన ప్రైమరీ డీటెయిల్స్ లైక్ 10th క్లాస్లో ఉన్నట్టు మీ పేరు, ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. సో అంటే మీకు ఇలాంటి మరిన్ని ఏంటంటే అదే సో ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్స్ గురించి లేదంటే ఇప్పుడు అవకాశాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో మన ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది, అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ఫేస్బుక్ పేజ్ కూడా ఉందన్నమాట. సో మీకు డిస్క్రిప్షన్ లింక్లు అవి కూడా నేను పోస్ట్ చేస్తాను. సో మీరు వాటి ద్వారా కూడా ఏంటంటే మన ఛానల్ని మిస్ అవ్వకుండా మీరు ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు దాకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.